Why did you choose medical oncology ని ఎందుకు? మెడికల్ ఆంకాలజీ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ సైన్స్. ఆంకాలజీ పర్ సే ఈజ్ అడ్వాన్స్ సైన్స్. ఇప్పుడు చాలా ఇంతకుముందు మనకు అసలు ట్రీట్మెంట్స్ లేకుంటుండే, ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. సింపుల్ టర్మ్స్లో క్యాన్సర్ అంటే ఏంటిది అండ్ అది ఎట్లా స్టార్ట్ అవుతుంది? కొన్నిసార్లు రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది 20-30% ఆఫ్ ద టైమ్స్. ఆ మ్యూటేట్ అయిన ఖరాబ్ అయిపోయే ఆ సెల్ ఏదైతే ఉందో అదే సెల్ డివైడ్ అవుతూ క్యాన్సర్ లాగా ప్రాలిఫరేట్ అవుతుంది. సో జనరల్గా క్యాన్సర్ అన్నప్పుడు ఫ్యామిలీ నుంచే వస్తుంది అని చాలా వరకు అనుకుంటారు. సో ఫ్యామిలీ హిస్టరీ ఏం లేకపోతే మాకేం రాదులే అని కూడా అనుకుంటూ ఉంటారు. కామన్గా ఓవరాల్గా చూస్తే ఓన్లీ 5-10% ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉంది. అది కూడా కామన్ క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, కొలాన్ క్యాన్సర్ కానివ్వండి, లేకుంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానివ్వండి, వీటిలోనే ఫ్యామిలీలో రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్టేజ్ 1 వర్సెస్ స్టేజ్ 4 ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎర్లీ డిటెక్షన్ కానీ ట్రీట్మెంట్కి ఇంపార్టెంట్, వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీ? సో స్టేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ డయాగ్నోసిస్లో, ఎందుకంటే దాన్ని బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. Hi, this is Dr. Manasa Reddy. Let's welcome Dr. Shravan Kumar Dubasi, medical oncologist who makes understanding cancer simple for everyone. Let's welcome him. Thank you for joining us, sir. How are you? ఐఎమ్ ఫైన్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్విటేషన్. Thank you. So, please introduce yourself. మీ ట్రైనింగ్ కానీ మీ స్పెషలైజేషన్. నేను డాక్టర్ శ్రవణ్ కుమార్ దుబాసి, కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్, అపోలో జూబ్లీ హిల్స్లో. సో ఐ స్టార్టెడ్ మై ఎంబీబీఎస్ జర్నీ ఇన్ 2008 ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి. తర్వాత ఆఫ్టర్ ఎంబీబీఎస్ ఐ డిడ్ మై ఎండి ఎట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. తర్వాత ఎయిమ్స్ న్యూఢిల్లీలో అయిపోయిన తర్వాత అక్కడే ఎస్ఆర్షిప్ మెడికల్ ఆంకాలజీలో ఎస్ఆర్షిప్ డిడ్ ఫర్ 2 years ఎట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. దెన్ 2021లో I entered into DM మెడికల్ ఆంకాలజీ ఎట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ, కంప్లీటెడ్ ఇన్ 2023. తర్వాత ఐ కేమ్ టు రియల్ వరల్డ్ ప్రాక్టీస్ హైదరాబాద్లో. నౌ ఐ ఆమ్ విత్ అపోలో జూబ్లీ హిల్స్. సో వై డిడ్ యూ చూస్ మెడికల్ ఆంకాలజీని ఎందుకు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అది చెప్పాలంటే ఫస్ట్ అసలు మెడిసిన్ ఎందుకు చూస్ చేసుకున్నామని చెప్పాలి. సో ఆఫ్టర్ దిస్ క్వశ్చన్ ఐ రియలైజ్ దాట్ రెట్రోస్పెక్టివ్గా ఆలోచిస్తే మా మదర్కి నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు మై పేరెంట్స్ హ్యాడ్ యాక్సిడెంట్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది. దెన్ మై మదర్ హ్యాడ్ ఫ్రాక్చర్ అయింది. సో అది చూసిన తర్వాత పర్టికులర్గా మా మదర్కి యాక్సిడెంట్ అయ్యి దెన్ షీ రికవర్డ్ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఓకే, ఇది చాలా మంచి ఫీల్డ్, పేషెంట్స్కి హెల్ప్ చేయొచ్చు మనం, ఒకరిని రికవర్ అవ్వడానికి చేస్తున్నాం. అది చూసి ఒక 2-3 months హాస్పిటల్ విజిట్స్ కానీ మా మదర్ని కానీ చూసిన తర్వాత దెన్ ఐ గాట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్ అక్కడ డాక్టర్స్ని చూసి ఎలా ట్రీట్ చేస్తున్నారో చూసి ఐ గాట్ ఇన్స్పిరేషన్, ఓకే ఎంబీబీఎస్ చేయాలని చెప్పేసి. దట్ వాస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ విచ్ ఇన్స్పైర్డ్ మీ టు బికమ్ డాక్టర్. డాక్టర్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎలాగైనా సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ని చేయాలనేది ఒక బాగా జీల్ ఉండేది. ఆఫ్టర్ సీయింగ్ మై సీనియర్ కొలీగ్స్ హూ వెంట్ ఇన్ టు ఎయిమ్స్, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎయిమ్స్లోనే చేయాలని స్పెసిఫిక్గా వాటికి చదివి ఎయిమ్స్లో సీట్ సంపాదించడం జరిగింది ఎండీకి. దెన్ ఎండీ ప్రాసెస్లో అప్పుడు ఏం చూస్ చేసుకోవాలి, సూపర్ స్పెషాలిటీ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి, ఏం చూస్ చేసుకోవాలనేది పెద్ద కన్ఫ్యూజన్ ఉండింది. అలా మాకు రొటేషన్ పోస్టింగ్స్ ఉంటాయి అన్నట్టు. మెడికల్ ఆంకాలజీ రొటేషన్ పోస్టింగ్ ఉండింది 5th సెమిస్టర్లో. అప్పుడు మెడికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ పేషెంట్స్ అందరికి ఎలా అయితే డౌట్స్ ఉన్నాయో నాకు కూడా కామన్ డౌట్స్ ఉండేవి. క్యాన్సర్ వస్తే డెత్తే ఉంటుంది, ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండవు, అవుట్కమ్స్ ఎక్కువ ఉండవు, చాలా నిహిలిస్టిక్ ఒపీనియన్ నాకు కూడా ఉండింది. బట్ అలా రొటేషన్ పోస్టింగ్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ అవుట్కమ్స్ పేషెంట్స్వి. పర్టికులర్గా మా హెచ్ఓడితో ఎప్పుడైతే మెడికల్ ఆంకాలజీ హెచ్ఓడితో పోస్టింగ్ చేసినప్పుడు 10 years ఫాలోఅప్ 20 years ఫాలోఅప్ పేషెంట్స్ని చాలామందిని చూస్తున్నాం. క్యాన్సర్ వచ్చి కంప్లీట్గా ట్రీట్ చేసినాక క్యూర్ అయిపోయి 10-20 years ఫాలోఅప్లో కూడా పేషెంట్స్ ఉన్నారు. అలాంటివి చూసినప్పుడు ఆ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉండింది. అండ్ మెడికల్ ఆంకాలజీ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ సైన్స్. ఆంకాలజీ పర్ సే ఈజ్ అడ్వాన్స్ సైన్స్. ఇప్పుడు చాలా ఇంతకుముందు మనకు అసలు ట్రీట్మెంట్స్ లేకుంటుండే, ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. సో ఇంట్రెస్ట్ ఇన్ సబ్జెక్ట్ కూడా అక్కడ క్రియేట్ అయింది. అండ్ అవుట్కమ్స్ చూసి చాలా సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ రావడం వల్ల దెన్ ఐ
గాట్ టు చూస్ మెడికల్ ఆంకాలజీ. అయితే మీరు అన్నట్టు కాయిన్కి 2 సైడ్స్. దేర్ ఆర్ ఫాలోఅప్ చేయమనంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది కదా అని కొందరు వదిలేస్తారు. ఫాలోఅప్ ప్రాపర్గా చేయరు. మీరు 10-20 ఇయర్స్ అంటే ఇట్స్ రియలీ లైక్ షాక్. వన్స్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిందంటే రెగ్యులర్గా ఆంకాలజిస్ట్తో ఫాలోఅప్లో ఉండాలి. ట్రీట్మెంట్ అయిపోయినాక కూడా ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ట్రీట్మెంట్ వల్ల ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వస్తాయి, నెక్స్ట్ తర్వాత కూడా రావచ్చు అనమాట. సో అది 2 ఇయర్స్కి రావచ్చు, 5 ఇయర్స్కి రావచ్చు, 10 ఇయర్స్ తర్వాత కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి స్పెసిఫిక్గా ఉంటాయి. సో లాంగ్ టర్మ్ ఫాలోఅప్ అనేది ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అడ్రస్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేవారికి ఏంటంటే కొన్ని డిజీజెస్ క్యాన్సర్ స్టేజ్ని బట్టి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎర్లీగా అయితే రికరెన్స్ అలా ఏముండదు. జనరల్గా ఎర్లీ స్టేజెస్లో మనం కనుక్కుంటే 90%, 95% కూడా కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. బట్ స్టేజ్ 2 కానీ 3 కానీ అలాంటి స్టేజెస్లో డయాగ్నోస్ అవుతాయేమంటే 3 ఇయర్స్ 5 ఇయర్స్ లోపు మళ్ళీ క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే కంప్లీట్గా మళ్ళీ క్యూర్ అయిపోవచ్చు. అలా కాకుండా అలా ఫాలోఅప్లో లేకుండా అసలు మధ్యలో ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా మళ్ళీ నార్మల్గా ఫాలోఅప్ లేకుంటే ఏంటంటే మళ్ళీ అడ్వాన్స్ స్టేజ్లోనే డయాగ్నోసిస్ అలా అవుతుంది. సో ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. సైడ్ ఎఫెక్ట్స్ అడ్రస్ చేయడానికి, మళ్ళీ రికరెన్స్ ఏమన్నా వస్తుందా అనేది చూసుకోవడానికి ఫాలోఅప్ అనేది 100% ఉండాలి. మీరు ఎట్లాంటి క్యాన్సర్స్ని ట్రీట్ చేస్తూ ఉంటారు? నేను మెడికల్ ఆంకాలజిస్ట్, ట్రైన్డ్ ఇన్ సాలిడ్ ఆంకాలజీ అండ్ హెమటో ఆంకాలజిస్ట్. సో మాకు ఆంకాలజిస్ట్కి ఎక్స్పీరియన్స్ని బట్టి ఏ క్యాన్సర్ చూస్తున్నారు అనేది ఉంటుంది. సో ఎయిమ్స్ న్యూఢిల్లీలో మాకు సాలిడ్ క్యాన్సర్స్ అంటే హెడ్ టు టో ఏ క్యాన్సర్ ఆర్గన్లో వచ్చినా అన్ని క్యాన్సర్స్ ట్రీట్ చేస్తాం. ఇదే కాకుండా హెమటో ఆంకాలజీ అంటే బ్లడ్ క్యాన్సర్స్, ల్యూకేమియాస్ కానీ, లింఫోమాస్ కానీ, మైలోమాస్ కానీ, క్రానిక్ మైలో ప్రాలిఫరేటివ్ డిజార్డర్స్ కానీ ఇవన్నీ ట్రీట్ చేస్తాం. సాలిడ్ క్యాన్సర్స్ వచ్చేవారికి మనకు కామన్ క్యాన్సర్ చెప్పుకోవాలంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగు క్యాన్సర్, చిన్న పేగు క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, జెనెటో యూరినరీ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్ కానివ్వండి, బ్లాడర్ క్యాన్సర్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. గైనకలాజికల్ క్యాన్సర్స్ అంటే ఫీమేల్ బాడీ ఆర్గన్స్కి సంబంధించినవి, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అన్ని క్యాన్సర్స్ బాడీలో అసలు క్యాన్సర్ అన్న సస్పిషన్ ఉంటే చాలు, క్యాన్సర్ ఏదైనా నేను చూస్తాను. ఇట్స్ నాట్ స్పెసిఫిక్ ఈ ఒక్కటే అని పర్టికులర్ లేదు. సో జనరల్గా మెడికల్ ఆంకాలజిస్ట్ ఏం చేస్తారు? దట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ కానీ ఒక సర్జన్ కానీ చేయలేంది. సో ఆంకాలజిస్ట్ అనగానే అందరూ ఏమనుకుంటారు, అందరూ అనుకుంటారు అన్నీ ఒకరే చేసేస్తారు అనుకుంటారు. బట్ ఆంకాలజిస్ట్ అన్నప్పుడు ఫస్ట్ మనం డిఫరెన్షియేట్ చేయాల్సింది సర్జికల్ ఆంకాలజిస్టా, మెడికల్ ఆంకాలజిస్టా, రేడియేషన్ ఆంకాలజిస్టా. సో ఆంకాలజిస్ట్ దాంట్లో 3 సబ్ టైప్స్ ఉంటాయి. ఇవి ఇప్పుడు నేను చెప్పిన మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. సర్జికల్ ఆంకాలజిస్ట్ వచ్చేవారికి సర్జరీ చేస్తారు. ఓకేనా, సర్జరీ చేసి తీసేసిన తర్వాత దెన్ అక్కడికి ప్రైమరీగా వాళ్ళ కేర్ అయిపోతుంది సర్జికల్ ఆంకాలజిస్ట్. దెన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ వచ్చేసరికి సర్జరీ తర్వాత రేడియేషన్ ఏమన్నా అవసరం ఉంటే రేడియేషన్ ఆంకాలజిస్ట్ రోల్ ఉంటుంది. తర్వాత రేడియేషన్తో పాటు సర్జరీ తర్వాత కీమోథెరపీ అనేది మ్యాక్సిమం నీడ్ ఉంటుంది. కీమోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీ కానీ, ఇమ్యూనోథెరపీ కానీ మ్యాక్సిమం నీడ్ ఉంటుంది. సో వీటిని ట్రీట్ చేయడం ఆర్ మెడిసిన్స్ ఇవ్వడంలో మా రోల్ ఉంటుంది. మెడికల్ ఆంకాలజిస్ట్ రోల్ అక్కడ వస్తుంది అన్నట్టు. సో క్యాన్సర్ అనగానే ఒక్క డాక్టర్ ట్రీట్ చేసేది కాదు, మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే ఈ 3 డిపార్ట్మెంట్స్తో ఇంకా పాలియేటివ్ మెడిసిన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇలా 4-5 డిపార్ట్మెంట్స్ కలిసి హోల్సమ్ క్లినికల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అందరం క్యాన్సర్ అని మాట్లాడుతున్నాము. సింపుల్ టర్మ్స్లో క్యాన్సర్ అంటే ఏంటిది అండ్ అది ఎట్లా స్టార్ట్ అవుతుంది? సో క్యాన్సర్ స్టార్ట్ అవ్వడానికి ఇనీషియల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్నిసార్లు రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది 20-30% ఆఫ్ ద టైమ్స్. రిస్క్ ఫ్యాక్టర్స్ కామన్గా ఏముంటాయంటే స్మోకింగ్ ఈజ్ ద కామన్ రిస్క్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేవారికి గుట్కా, తంబాకు, జర్దా, పాన్, ఖైనీ ఇవన్నీ సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఆల్కహాల్ ఈజ్ ద థర్డ్ రిస్క్ ఫ్యాక్టర్. ఇవి కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. లేకుంటే ఇండస్ట్రీస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. నిక్కిల్, యాస్బెస్టాసిస్, కోల్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్. ఇవి కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి ఉన్న వాళ్ళకు రిస్క్ ఉంటుంది క్యాన్సర్ రావడానికి. ఇవి లేని వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
సో క్యాన్సర్ ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఆర్ లేని వాళ్ళకి ఏమవుతుందంటే మన బాడీలో మన సెల్స్ అనేవి కంటిన్యూస్గా రెప్లికేట్ అవుతూ ఉంటాయి. అంటే సెల్స్ కంటిన్యూస్గా డివైడ్ అవుతూ ఉంటాయి. సెల్స్ డివైడ్ అవుతున్నప్పుడు ఏమవుతాయి అంటే అప్పుడప్పుడు అంత ఫాస్ట్గా డివైడ్ అవుతున్నప్పుడు మ్యూటేషన్స్ రావచ్చు అన్నట్టు బాడీలో. మ్యూటేషన్స్ రావడం అనేది కామనే, కాకపోతే మన బాడీ స్ట్రింజెంట్గా వర్క్ చేస్తుంది. రిపేర్ మెకానిజమ్స్ కూడా అంతే స్ట్రింజెంట్గా ఉంటాయి అన్నట్టు. సో ఈ మ్యూటేషన్స్ వచ్చిన సెల్స్ని మన బాడీ రిపేర్ మెకానిజమ్స్ అనేది 100% తీసేస్తుంది. సో ఆ మ్యూటేటెడ్ సెల్స్, ఖరాబ్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీ నుంచి కంప్లీట్గా తీసేయబడుతుంది. అవనప్పుడు సిచ్యువేషన్లో ఏమవుతుందని అంటే ఆ మ్యూటేటెడ్ సెల్ అనేది సర్వైవ్ అయిందని అంటే అది ప్రాలిఫరేట్ అవ్వడం, అంటే సెల్స్ మల్టిపుల్గా డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఒక్క సెల్ కూడా పాడైన సెల్ ఉండిపోయింది వితౌట్ రిపేర్ కావడం కానీ డీటాక్స్ కాకపోతే మాత్రం అగైన్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఆ మ్యూటేటెడ్ అయిన ఆ సెల్ ఒక్క సెల్ నుంచే క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. ఆ మ్యూటేట్ అయిన ఖరాబ్ అయిపోయే ఆ సెల్ ఏదైతే ఉందో అదే సెల్ డివైడ్ అవుతూ క్యాన్సర్ లాగా ప్రాలిఫరేట్ అవుతుంది. సో ఈ క్యాన్సర్ లాగా వచ్చే ముందు కూడా దానికి ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కూడా ఉంటాయి అన్నట్టు. డిస్ప్లేషియా ఉంటుంది, అంటే ఫస్ట్ కొంచెం ఖరాబ్ అయినట్టు, అంటే మార్ఫలాజికల్ చేంజెస్ ఉంటాయి అన్నట్టు కొంచెం. తర్వాత క్యాన్సర్ బాడీలో స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఒక సెల్ నుంచి ఒక చిన్న గడ్డలాగా ఫామ్ అవుతుంది ఫస్ట్, తర్వాత చుట్టుపక్కలకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అంటే లింఫ్ నోడ్స్లోకి, లింఫ్ నోడ్ గ్లాండ్స్ అని ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. తర్వాత మెల్లగా బ్లడ్లో స్పిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బ్లడ్లో స్పిల్ అవ్వడం స్టార్ట్ అయిందంటే బేసికలీ చిన్నగా ఉన్నప్పుడు కూడా అవుతుంది బ్లడ్లోకి స్పిల్, బట్ కొంచెం పెద్దగా అయినాక స్పిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ట్యూమర్ కంటెంట్ ఎక్కువ బ్లడ్లోకి స్పిల్ అవుతుంది. సో అలా స్పిల్ అయినప్పుడు ఏంటంటే వేరే ఆర్గన్స్కి కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో వేరే ఆర్గన్స్కి ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే లంగ్స్లోకి వెళ్ళొచ్చు, లివర్లోకి వెళ్ళొచ్చు, బోన్స్లోకి వెళ్ళొచ్చు, ఇన్ఫ్యాక్ట్ బాడీలో ఏ ఆర్గన్కైనా వెళ్ళొచ్చు. ఒక్కొక్క క్యాన్సర్కి కొన్ని స్పెసిఫిక్ ఆర్గన్స్ ఉంటాయి, బట్ బాడీలో ఏ ఆర్గన్కైనా క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వచ్చు. దాన్ని మనం స్టేజ్ 4 అంటాం అన్నమాట. సో ఫస్ట్ ఇనీషియల్గా జనరల్గా అందరు చెప్పేది ఏంటంటే ఇనీషియల్గా మనకి ఏమీ తెలియదు క్యాన్సర్ వస్తుందా లేదా. సో ఏమన్నా కొన్ని క్యాన్సర్స్కి ఎర్లీ వార్నింగ్ సైన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటుంది, సిమ్టమ్స్ కానీ? సో క్యాన్సర్ వచ్చిందాన్ని బట్టి, క్యాన్సర్ ఏ సైట్లో వస్తుంది, ఏ ఆర్గన్లో వస్తుంది అన్న దాన్ని బట్టి ఎర్లీ వార్నింగ్ సైన్స్ కానీ సిమ్టమ్స్ కానీ ఉంటాయి. యూజువల్గా క్యాన్సర్ వస్తున్నప్పుడు కొంచెం మనం నోటీస్ చేయాల్సింది, సిమ్టమ్స్ మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటనంటే, ఒకవేళ మనకి ఆకలి ఓవర్ మంత్స్, ఒక 3 months నుంచి 6 months నుంచి సరిగ్గా అవ్వట్లేదని అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్. అంటే ఆకలి అవ్వకపోవడం, వెయిట్ లాస్ అవుతూ ఉండడము, ఇది కామన్ సైన్ అన్నట్టు. డ్రాస్టిక్ వెయిట్ లాస్ అంటే ఇంటెన్షనల్ వెయిట్ లాస్ లేకుండా ఉండడం. ఇప్పుడు ఉన్న దాంట్లో మనం వెయిట్ లాస్కి అందరు ట్రై చేస్తున్నారు, అలా కాకుండా ఇంటెన్షనల్ వెయిట్ లాస్ లేదు, మనం ట్రై చేయట్లేదు బట్ వెయిట్ లాస్ అవుతున్నాం. ఆకలి అవ్వట్లేదు, తినాలని ఉంది కానీ ఆకలి అవ్వట్లేదు, అలాంటి సిచ్యువేషన్ ఉంటే వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సైన్స్, అది కూడా క్యాన్సర్కి. ఇది కాకుండా కామన్గా ఏంటనంటే మనకి ఏ ఆర్గన్లో వస్తున్నాయో దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి ఆర్ సైన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ తీసుకున్నారు అనుకోండి, కామన్గా వచ్చే సిమ్టమ్స్ వచ్చేవారికి దగ్గులో తెమడ రావడం కానీ, అది ఆ సిమ్టమ్ అనేది. ఒకవేళ మీరు నార్మల్గా ఏంటి, అది జలుబులో కూడా వస్తుంది మనకి, సింపుల్ కోల్డ్ రైనైటిస్లో కూడా వస్తుంది. మనం నార్మల్గా యాంటీబయాటిక్ తీసుకుంటాం, వదిలేస్తాం, తగ్గిపోతుందని చెప్పేసి. ఇదే కనుక పర్సిస్టెంట్గా ఉండి, అంటే మనం 2 weeksలో రొటీన్ కేర్ తీసుకున్నాము, 3 weeks అయింది, తగ్గలేదు, అలానే ఉంది, అట్లాంటప్పుడు డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఏ యూజువల్ థింగ్. 3 weeks కన్నా ఎక్కువ ఉంటే, 3 weeks మనం కేర్ తీసుకున్నాం బట్ తగ్గలేదు అని అనుకోండి, అప్పుడు వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్. అది దగ్గు అనే కాదు, ఇప్పుడు బ్రీదింగ్ ప్రాబ్లం కూడా మెల్లమెల్లగా పెరుగుతూ ఉంది, దగ్గుతో బ్రీదింగ్ ప్రాబ్లం కూడా రావచ్చు. సో అది పెరుగుతూ ఉంది ప్రోగ్రెసివ్గా, 3 weeks అయింది, తగ్గలేదు, దెన్ వీ షుడ్ మనం డెఫినెట్గా ప్రైమరీ ఫిజిషియన్ దగ్గరికైనా జనరల్ ఫిజిషియన్ దగ్గరికైనా వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. దగ్గు, తెమడ, కొంచెం బ్లీడింగ్ లాగా రావడం, తెమడలో బ్లడ్ లాగా రావడం, బ్రీదింగ్ ప్రాబ్లం మెల్లమెల్లగా పెరుగుతూ ఉండడం, చెస్ట్ పెయిన్ అట్లా ఏమన్నా ఉంటే పెరుగుతూ ఉండడం, మెల్లగా తగ్గకపోవడం, ఇనిషియల్గా వచ్చి తగ్గకుండా మెల్లమెల్ల పెరుగుతూ ఉంది అనుకోండి, దీస్ ఆర్ వార్నింగ్ సైన్స్. ఇవి పర్సిస్టెంట్గా ఇనిషియల్గా వచ్చి తగ్గిపోతే దట్ ఈస్ ఫైన్, బట్ తగ్గట్లేదు, ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ అవుతుందంటే కనుక మనం డెఫినెట్లీ కాషియస్గా ఉండాలి. వీ హ్యావ్ టు మీట్ ఫిజిషియన్, ఎవాల్యుయేట్ చేయించుకోవాలి, అట్లీస్ట్ చెస్ట్ ఎక్స్రే ఆర్ సిటీ చెస్ట్ అయితే చేయించుకొని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు బ్రెస్ట్ ఉందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్లో వచ్చేవారికి చిన్న చిన్న గడ్డలు వస్తూ ఉంటాయి. ఎలా ఉంటుందంటే మెన్స్ట్రువల్ సైకిల్తో అప్పుడప్పుడు గడ్డలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా చేంజెస్ ఏం లేవు మెన్స్ట్రువల్ సైకిల్తోని, లంప్ ఉంది,
పెయిన్ లేదు, బట్ చిన్నగా పెరుగుతూ ఉంది, ఓవర్ మంత్స్ ఉంది. కొంతమంది ఏంటనంటే ఓవర్ మంత్స్ ఉంది కదా, చిన్నగానే పెరుగుతుంది, ఏంటిది ఇది, ఏం అయ్యి ఉండదు నార్మలే అనుకొని అసలు చెప్పుకోవడానికి పెయిన్ లేదు అనుకొని చెప్పరు, తగ్గిపోతుంది అదే అనుకొని ఉంటా ఉంటారు. ఓవర్ ఇయర్స్ అయినా కూడా కొన్నిసార్లు ఏంటంటే 2 years అయినా కూడా అలానే ఉంటారు. సడన్గా ఆ 2 years తర్వాత చంకలో గడ్డలు రావడం కానీ, లేకుంటే స్కిన్ అప్పుడు మందమైనట్టు ఎర్రగా అయినట్టు ఉంటే అప్పుడు వస్తారు. సో ఇనీషియల్గా ఇలా ఒక 3 months ఉండి 2 months ఉండి పెరుగుతుంది మెల్లమెల్లగా అన్నప్పుడు దట్ ఈస్ ఎర్లీ సైన్. అప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉంటుంది క్యాన్సర్. ఇప్పుడు మనం 2 years తర్వాత 3 years తర్వాత వచ్చిన వాళ్ళకి బేసికల్గా అప్పటివరకు స్టేజ్ 4లోకి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇనీషియల్గా డయాగ్నోస్ చేస్తే మనం కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతాం, బట్ స్టేజ్ 4కి వచ్చేవారు క్యూర్ అనేది పాసిబుల్ అవ్వదు. సో ఇలాంటి వార్నింగ్ సైన్స్ ఏదైనా ఎర్లీగా మనకి సిమ్టమ్స్ పర్సిస్టెంట్గా 3 weeks or 4 weeks నెలకు మించి ఉంటే కనుక మనం తొందరగా డాక్టర్ని సంప్రదించడం అనేది ఇంపార్టెంట్. సో జనరల్గా క్యాన్సర్ అన్నప్పుడు ఫ్యామిలీ నుంచే వస్తుంది అని చాలా వరకు అనుకుంటారు. సో ఫ్యామిలీ హిస్టరీ ఏం లేకపోతే మాకేం రాదులే అని కూడా అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాట్స్ ద రేషియో యాక్చువల్లీ? సో ఇది కామన్ క్వశ్చన్స్, నాకు దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు అడిగే కామన్ క్వశ్చన్ ఇది. మా ఇంట్లో అసలు క్యాన్సర్ లేదు కానీ మాకు క్యాన్సర్ వచ్చింది, అలా ఎలా పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ యాక్చువల్గా చూస్తే చాలా తక్కువ సార్లు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. కామన్గా ఓవరాల్గా చూస్తే ఓన్లీ 5 to 10% ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉంది. అది కూడా కామన్ క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, కొలాన్ క్యాన్సర్ కానివ్వండి, లేకుంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానివ్వండి, వీటిలోనే ఫ్యామిలీలో రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మన బాడీలో వచ్చే ఓన్ మ్యూటేషన్స్ వల్ల, సొమాటిక్ మ్యూటేషన్స్ అంటామన్నమాట. సో ఈ మ్యూటేషన్స్ వల్ల క్యాన్సర్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో జనరల్గా రన్ అయ్యే క్యాన్సర్స్ ఏంటంటే యంగ్ ఏజ్లో వస్తూ ఉంటాయి. ఒక 40 years అంతకన్నా ముందు ఆర్ 50 years లోపే జనరల్గా క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఒక జనరేషన్ వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందనుకోండి, తర్వాత జనరేషన్ వాళ్ళకు వచ్చే క్యాన్సర్స్ ఇంకా యంగ్ ఏజ్లో వస్తూ ఉంటాయి, ఎర్లీగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ కొలాన్ క్యాన్సర్ చూసుకున్నా, బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకున్నా ఏంటంటే ఒకరికి ఒక జనరేషన్లో 50 yearsలో వచ్చింది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్లో 40 yearsలో రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ జనరేషన్లో ఇంకా యంగ్ ఏజ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అలా ఉన్నప్పుడు ఏంటనంటే ఫ్యామిలీలో ఒకరికి ఇద్దరికి ఆల్రెడీ ఉందనంటే ఫస్ట్ జెనెటిక్ టెస్టింగ్ అది చేయించుకోవడం ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ జీన్ టెస్టింగ్ చేసి ఏ జీన్ అయితే క్యాన్సర్కి కారణమైందో ఆ పర్టికులర్ జీన్ కొన్ని క్యాన్సర్ కాజ్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో కామన్గా చూసుకుంటే మనం BRCA1 BRCA2 జీన్స్ అనేవి ఉంటాయి. సో ఈ జీన్ మ్యూటేషన్ కనుక పాజిటివ్ వస్తే బ్రెస్ట్ క్యాన్సర్కే కాకుండా వేరే క్యాన్సర్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానివ్వండి, ప్రోస్టేట్ క్యాన్సర్ మేల్స్లో కానివ్వండి, ఇవి రిస్క్ ఉంటుంది అన్నట్టు. సో ఆ క్యాన్సర్ పర్టికులర్గా మనం స్క్రీన్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్లో పాజిటివ్ వస్తే వాళ్ళకు స్పెసిఫిక్ ఏజ్ నుంచి స్క్రీనింగ్ కూడా స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఏజ్ నుంచి ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఉంది అని తెలిసింది, క్యాన్సర్ ఉంది అని తెలిసింది, ఏజ్ నుంచి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి స్క్రీనింగ్ అవసరం అంటారు? సో అంటే అది కూడా ఏ టైప్ ఆఫ్ జీన్ మ్యూటేషన్ పాజిటివ్ వచ్చిందని బట్టి. యూజువల్గా క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్లైన్స్ 2 types ఉంటాయి. అంటే మనం కామన్ పీపుల్కి యావరేజ్ రిస్క్ ఇండివిజువల్స్, మనం యూజువల్గా అందరం ఏజ్ పెరుగుతూ ఉంటే యావరేజ్ రిస్క్ ఇండివిజువల్స్ అవుతాం అన్నమాట. యావరేజ్ రిస్క్ ఇండివిజువల్స్కి ఒక టైప్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీలో రన్ అయ్యే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ స్క్రీనింగ్ గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఒకవేళ BRCA1 పాజిటివ్ వచ్చింది, BRCA2 పాజిటివిటీ ఉందనుకోండి, యూజువల్గా 25 years నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? 25 years నుంచి యాన్యువల్ MRI అంటే ఇయర్కి వన్స్ MRI అనేది చేయించుకోవాలి. అలా 25 years నుంచి 30-40 years వరకు వచ్చినాక దాన్ని మొడాలిటీ చేంజ్ చేస్తాం అన్నమాట, మ్యామోగ్రఫీకి షిఫ్ట్ చేస్తాం. అలా యాన్యువల్గా స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ జీన్ పాజిటివ్ అంటే కంటిన్యూస్గా చేయించుకోవడం కన్నా, అంటే నేను ఇన్నిసార్లు స్క్రీనింగ్ చేయించుకోలేను అనుకుంటే కనుక ఆల్రెడీ జీన్ పాజిటివిటీ ఉంది కాబట్టి క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. 75% ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో బ్రెస్ట్ని ముందే సర్జరీ చేసి ఏం క్యాన్సర్ లేకున్నా బ్రెస్ట్ని ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయినాక, పిల్లలు అందరు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయినాక దెన్ బ్రెస్ట్ రిడక్షన్ చేసేయచ్చు, అంటే బ్రెస్ట్ని తీసేయచ్చు. అలానే ఓవరీ అండ్ ఎండోమెట్రియంని కూడా ముందే సర్జరీ చేసి తీసేయించుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మనకు రిస్క్ అనేది తెలిస్తే డెఫినెట్గా క్యాన్సర్ వస్తుందనే అప్పుడు ఐడియా ఉంటుంది కాబట్టి అలా మనం ముందే సర్జరీ చేయించేసుకోవచ్చు అన్నట్టు రాకుండా. అదే కొలాన్ క్యాన్సర్లో తీసుకున్నారనుకోండి, HNPCC అని ఒక
ఒక క్యాన్సర్ అంటే ఒక సిండ్రోమ్ ఉంటుంది, హెచ్ఎన్పిసిసి అనేది ఒక సిండ్రోమ్ ఉంటుంది. దాంట్లో జీన్ కనుక పాజిటివ్ ఉంటే స్క్రీనింగ్ కొలనోస్కోపీ అనేది 25 years నుంచే చేయించుకోవడం స్టార్ట్ చేయాలి. సో అది కూడా ఇయర్కి ఒకసారి చేయించుకోవాలి. అండ్ ఫెమిలియర్ అడెనోమాటోస్ పాలిపోసిస్ అని ఉంటుంది. దాంట్లో అయితే స్క్రీనింగ్ అనేది 12 years నుంచే స్టార్ట్ చేయాలి. 12 years నుంచే స్టార్ట్ చేయాలి. అండ్ పాలిప్స్ కనుక ఉంటే కొలాన్ సర్జరీ అనేది ముందే మనం ప్రొఫైలాక్టికల్గా చేయించుకోవచ్చు. సో ఏ జీన్ పాజిటివ్ వస్తుందన్న దాన్ని బట్టి మనం క్యాన్సర్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి చూడాలి అండ్ ముందు నుంచే రాకుండా ఏం చేయాలనేది స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే అంత చిన్న ఏజ్లో యాజ్ యూ సెడ్ 12 years అట్లాంటి కిడ్స్కి కొలోన్ క్యాన్సర్ కానీ ఇంకేదన్నా మీరు అన్నట్టు వస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ ట్రీట్మెంట్ కానీ? సో అదే అంటే ట్రీట్మెంట్ వన్స్ డయాగ్నోసిస్ అయిపోయినాక మనము క్యాన్సర్ రాకుండా చూసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. ఒకవేళ అందుకే ఈ స్క్రీనింగ్స్ రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. స్క్రీనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎర్లీగా డయాగ్నోస్ చేస్తాం. క్యాన్సర్ రాకపోవడం అనేది ఫస్ట్ గోల్, వస్తే ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం అనేది సెకండ్ గోల్. సో ఎర్లీగా డయాగ్నోసిస్ చేయడం వల్ల ఎర్లీగా ట్రీట్ చేస్తాం, కంప్లీట్ క్యూర్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళకి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, నార్మల్ లైఫ్ ఉంటుంది కంప్లీట్గా. ఓకే, సో అది మన గోల్ స్క్రీనింగ్ చేయడం వల్ల. సో జనరల్గా ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చిండ్రు, స్క్రీనింగ్ అదంతా అయిన తర్వాత ఇఫ్ యూ జస్ట్ సే వి సస్పెక్ట్ క్యాన్సర్ అని అన్నారు, సో వాట్ ఆర్ ద టెస్ట్ యూ ద పేషెంట్ హ్యాస్ టు గో త్రూ? సో ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఎప్పుడు మా దగ్గరికి ఎవాల్యుయేషన్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా మా దగ్గరికి ఎప్పుడు రారు. క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిపోయినాక క్యాన్సర్ అని తెలిసినాక మా దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఇనీషియల్గా సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఏమన్నా గడ్డ కానీ లంప్ కానీ ఏమన్నా ఫీల్ అయినప్పుడు ఆర్ దగ్గు, బ్లడ్ రావడం, కడుపులో నొప్పి రావడం ఇలాంటివి పర్సిస్టెంట్గా ఉండినప్పుడు ఏమంటే జనరల్ సర్జన్ దగ్గర కానీ జనరల్ ఫిజిషియన్ దగ్గర కానీ ఫస్ట్ ఎవాల్యుయేషన్కి వెళ్తూ ఉంటారు. వన్స్ వాళ్ళు కొంచెం ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు సిటీ చెస్ట్ కానీ లేకుంటే అల్ట్రాసౌండ్ అబ్డామెన్ కానీ చేసినప్పుడు సస్పిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక గడ్డ వాళ్ళు కూడా చూస్తే, రేడియాలజిస్ట్ చూస్తే, దెన్ ఫిజిషియన్స్కి తెలిసినప్పుడు సస్పిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ సస్పిషన్ స్టార్ట్ అయినప్పుడు ఫర్దర్ ఎవాల్యుయేషన్ అనేది అవసరం. ఫర్దర్ ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే ఇమేజింగ్, అంటే మనం ఇనిషియల్గా ఇమేజింగ్ కూడా మల్టీ మోడాలిటీ అంటే మల్టీ స్టెప్ వైజ్ ఉంటుంది అన్నట్టు. స్టెప్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ ఇమేజింగ్ సిటీ ఏమన్నా చేయాలా, లేకుంటే ఎంఆర్ఐ ఏమన్నా చేయాలా, పెట్ స్కాన్ ఏమన్నా చేయాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. ఆ చూసిన లంప్ని బట్టి గడ్డని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఇమేజింగ్ అయిపోయినాక ఇమేజింగ్లో మళ్ళీ కొంత క్లారిటీ వచ్చినాక బయాప్సీ అనేది చేయాలి, ముక్క పరీక్ష. సో అన్ని గడ్డలు అనేవి లంప్స్ అనేవి క్యాన్సర్ అవ్వకపోవచ్చు, అది ఇన్ఫెక్షన్ వల్ల కూడా అవ్వచ్చు. గ్రాన్లోమాటస్ డిసీజ్ అని ఉంటాయి, క్రానిక్ గ్రాన్లోమాటస్ డిసీజ్ అని ఉంటుంది, వాటి వల్ల కూడా అవ్వచ్చు. సో అన్ని క్యాన్సర్స్ కాదు. సో అందుకని ముక్క పరీక్ష చేయడం అనేది మ్యాండేటరీ. అండ్ క్యాన్సర్ మనకి 99% సస్పిషన్ ఉన్న గడ్డ చూసినాక అప్పుడు కూడా మనం బయాప్సీ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకనంటే ఒకటే ఆర్గన్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉండొచ్చు. ఓకేనా, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, బ్రెస్ట్లో లంప్ వచ్చింది అనుకోండి, దాంట్లో బ్రెస్ట్ క్యాన్సర్లో మెయిన్ 3 సబ్ టైప్స్ ఉంటాయి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్లోనే మళ్ళీ హార్మోన్ పాజిటివ్ అని చెప్పేసి, HER2 పాజిటివ్ అని చెప్పేసి, అండ్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఉంటుంది. ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో. మళ్ళీ క్యాన్సర్ కాకుండా సార్కోమా రావచ్చు బ్రెస్ట్లో, లింఫోమా రావచ్చు, అది ఏ టైప్ అయినా కావచ్చు. సో ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ తెలుసుకోవడానికి కూడా మనకి బయాప్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ బయాప్సీ చేసినాక ఫస్ట్ ఇనిషియల్గా మైక్రోస్కోప్లో చూసినప్పుడు మనకు మార్ఫాలజీ అర్థమవుతుంది, అంటే ఇది ఈ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఈ లింఫోమా అయ్యి ఉండొచ్చు అనేది కొంచెం తెలుస్తుంది. తర్వాతగా మళ్ళీ సబ్ టైప్ చేయడానికి IHC టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు అన్నమాట. ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ టెస్టింగ్ చేస్తారు. సో జనరల్గా ఇమేజింగ్ అయిపోయినాక కానీ లేకుంటే బయాప్సీ అయిపోయిన తర్వాత కానీ మా దగ్గరకు వస్తారు. మా దగ్గరకు వచ్చినప్పుడు దెన్ ఈ ఇమేజింగ్ అండ్ కొంచెం బయాప్సీ రిపోర్ట్ని బట్టి ఫర్దర్గా ఇంకేమన్నా టెస్ట్ చేయాలా అనేది మేము చూస్తామన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే జస్ట్ మనకి ఇది క్యాన్సర్ అని తెలిస్తే దాన్ని సర్జరీ చేసి తీసేయడం, తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ సింపుల్గా అయిపోయేది ఒక 10 years బ్యాక్ విషయం. ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. థెరపీ ఎలా అయిపోయిందనంటే క్యాన్సర్ ఏదైతే ఉందో దాని ఒక క్యారెక్టరిస్టిక్స్ని బట్టి, అంటే మాలిక్యులర్ ప్రొఫైల్ని బట్టి, ఏ జీన్ మ్యూటేషన్స్ వల్ల వచ్చింది, ట్యూమర్ ఏం ప్రోటీన్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో
ఈ రిపోర్ట్స్ మా దగ్గరికి వచ్చినాక ఏమన్నా మాలిక్యులర్ టెస్ట్ అవసరమైతే, జీన్ ప్రొఫైల్ అవసరమైతే ఆ టెస్ట్ చేయిస్తామన్నమాట. దెన్ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ చేయడానికి ప్లాన్ చేస్తాం. సో జనరల్గా స్టేజింగ్ అని మాట్లాడుకున్నాం కదా మనం, స్టేజ్ 1, స్టేజ్ 4 ఇదంతా. సో స్టేజ్ 1 వర్సెస్ స్టేజ్ 4 ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎర్లీ డిటెక్షన్ కానీ ట్రీట్మెంట్కి ఇంపార్టెంట్, వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీ? సో మనము ఫస్ట్ క్యాన్సర్ అని సస్పెక్ట్ అవ్వగానే ఇమేజింగ్ చేస్తాం అనుకున్నాం. ఇమేజింగ్ కూడా ఫస్ట్ లోకల్ ఇమేజింగ్ చేస్తారు జనరల్గా, అంటే ఒక ఆర్గన్ వరకే. ఇప్పుడు కడుపులో క్యాన్సర్ వస్తే సిటీ అబ్డామిన్ చేస్తారు. తర్వాత మళ్ళీ బయాప్సీ చేసిన తర్వాత అప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము స్టేజింగ్ కంప్లీట్ చేయడానికి యూజువల్గా హోల్ బాడీ పెట్ సిటీ చేస్తాం. అన్నిటికీ అలా ఉండదు, బట్ యూజువల్గా ఆ టెస్ట్ అనేది కామన్గా చేస్తూ ఉంటాం. ఇది ఎందుకు చేస్తామనంటే క్యాన్సర్ అనేది ఒక దగ్గరనే ఉందా లేకుంటే వేరే దగ్గరికి కూడా స్ప్రెడ్ అయిందా అని తెలుసుకోవడానికి చేస్తాం అన్నట్టు. సో క్యాన్సర్ నార్మల్గా సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్ వచ్చేవరకు 1, 2, 3, 4 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1 అంటే ఏంటనంటే కంప్లీట్గా ఒక ఆర్గన్కి లోకలైజ్డ్గా ఉండడం అన్నమాట. స్టేజ్ 2 వచ్చేవరకు అదే ఆర్గన్లో కొంచెం పక్కలోకి స్ప్రెడ్ అవ్వడం. ఓకేనా. స్టేజ్ 3 యూజువల్గా వచ్చేవరకు లింఫ్ నోడ్ గ్లాండ్స్లో కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది, పక్కన ఉన్న లింఫ్ నోడ్ గ్లాండ్స్లో కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది. స్టేజ్ 4 వచ్చేవరకు వేరే ఆర్గన్స్లో కూడా స్ప్రెడ్ అవ్వడం, లంగ్స్లో కానీ లివర్కి కానీ బోన్స్కి కానీ ఇలా స్ప్రెడ్ అవ్వడంని స్టేజ్ 4 అంటాం. సో స్టేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ డయాగ్నోసిస్లో, ఎందుకంటే దాన్ని బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఇలా స్టేజ్ అయినప్పుడు, ఈ స్టేజింగ్ అయిపోయినాక ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే స్టేజ్ 1 యూజువల్గా వచ్చేవరకు బెటర్ సర్వైవల్స్ అండ్ బెటర్ కంప్లీట్ ట్రీట్మెంట్ పాసిబుల్ అవుతుంది. సో స్టేజ్ 1లో వచ్చేవరకు మనం సర్జరీ చేసేసినాక మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏం ట్రీట్మెంట్ ఇంకా అవసరం పడకపోవచ్చు. ఆర్ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ, రేర్లీ రేడియోథెరపీ కీమోథెరపీ అవసరం ఉంటుంది, అక్కడ కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది స్టేజ్ 1లో. ఆర్ కొంచెం టార్గెటెడ్ థెరపీ ఏమైనా ఉండొచ్చు. స్టేజ్ 2లో వచ్చేవరకు మనకి కంప్లీట్ సర్జరీ చేసిన తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ వీటన్నిటి రోల్ ఉంటుంది. స్టేజ్ 3లో కూడా ఇలానే ఉంటుంది, మోస్ట్లీ మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది. స్టేజ్ 4లో వచ్చేవరకు ఏంటంటే సర్జరీ మోస్ట్లీ పాసిబుల్ అవ్వదు. సర్జరీ ఎందుకు పాసిబుల్ అవ్వలేదు అంటే వేరే ఆర్గన్కి వెళ్ళిన ప్రతి ఆర్గన్ దగ్గర సర్జరీ అనేది చెయ్యం. అలా చేస్తే ఉపయోగం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. సర్జరీ అనేది చిన్న విషయం కాదు, అండ్ ప్రతి ఆర్గన్లో సర్జరీ చేస్తే లైఫ్ తర్వాత ఎలా ఉంటుందనేది తెలియదు. అందుకే మనం సిస్టమిక్ ట్రీట్మెంట్ ఇచ్చి క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. క్యాన్సర్ కంట్రోల్ చేయడము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడం, ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాటిని తగ్గించి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడం అండ్ లైఫ్ ప్రొలాంగ్ చేయడం అనేది మెయిన్ గోల్ ఉంటుంది స్టేజ్ 4లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.